ఆర్కేస్ కిచడికి తిరిగి స్వాగతం. నేను మీ రితేష్. ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ వింటర్ స్పెషల్ మరియు ఫెస్టివల్ స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ షామీ కబాబ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. నేను చెప్పే టిప్స్ అండ్ ప్రొసీజర్ ఫాలో అయి చేయండి. ఈ కబాబ్ సేమ్ మీకు బయట రెస్టారెంట్ ఏ ఫ్లేవర్ అయితే ఏ టేస్ట్ అయితే మీకు వస్తుందో సేమ్ అదే టేస్ట్తో సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ది బెస్ట్ చికెన్ షామీ కబాబ్. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. ముందుగా ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకొని సగం కప్పు వరకు శనగపప్పుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ శనగపప్పుని ఒక 3-4 నిమిషాల పాటు బాగా మనం ఆయిల్లో వేయించుకోవాలి. ఈ స్టేజ్లో మిక్సీ జార్లో యాడ్ చేసుకొని దీన్ని అంతా కూడా పొడి చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఒకవేళ అట్లా చేయనట్టుగా అయితే, నేనైతే చేయట్లేదు, ఒకవేళ అట్లా చేయనట్టుగా అయితే మనం కబాబ్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ శనగపప్పు అనేది వస్తుందన్నమాట. సో నాకు ఆ ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి నేను ఇప్పుడే దీన్ని పొడి చేసుకోవట్లేదు. ఒకవేళ మీకు ఆ ఫ్లేవర్ వద్దు అనుకుంటే, కంప్లీట్గా ప్లెయిన్గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మీరు మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్తో పాటు 2 పచ్చిమిరపకాయలు, హోల్ గరం మసాలా, చిన్న దాల్చిన చెక్కతో పాటు 2 లవంగాలు, 2 ఇలాచీలు, పావు స్పూన్ వరకు సాజీరా, సగం స్పూను జీలకర్ర, సగం స్పూను మిరియాలు, చిన్న అల్లం ముక్కతో పాటు 5-6 ఎల్లిపాయలు, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా సగం స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ½ కేజీ వరకు బాగా వాష్ చేసుకున్న బోన్లెస్ చికెన్ పీసెస్ని నేను యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే చికెన్ కీమా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఎట్లాగో గ్రైండ్ చేస్తాను కాబట్టి డైరెక్ట్గా చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. వీలైతే ఈ విధంగా లైట్గా ఇట్లా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇదంతా కూడా మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. లైట్గా చికెన్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ మాదిరిగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనాతో పాటు ఒక ఎగ్ ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని కొద్దిగా తీసుకుంటూ హ్యాండ్కి వాటర్ అనేది అప్లై చేసుకొని ఈ విధంగా కబాబ్ షేప్స్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్లో షాలో ఫ్రై కోసం లైట్గా ఆయిల్ అనేది హీట్ చేసి ఇవన్నీ కూడా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇంకా మన టేస్టీ అండ్ సూపర్బ్ ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ షామీ కబాబ్ రెడీ అయిపోతుంది. ఇది ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.